ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడినది ఆయన కృపను బట్టి. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 3వ అధ్యాయం 3వ వచనమును చదువుకుందాం. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. హల్లెలూయా. ఈ ఉదయకాలము దేవుని యొక్క శక్తి కలిగిన వాక్కు ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించబడింది. దేవుని యొక్క వాక్కు చెప్తూ ఉంది, నీతో ఈ ఉదయకాలం, నీవే నాకు కేడెముగాను, నా తల పైకెత్తువాడువుగాను, నా అతిశయాస్పదముగాను ఉన్నావు అని. అవును, మరి ఒక వచన భాగంలో ఉంటుంది, అతిశయించువాడు దేవునిని బట్టి మాత్రమే మనము అతిశయించాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆకాశమునకును భూమికిని సర్వ సృష్టికర్త నీ దేవుడు. అటువంటి దేవుణ్ణి సేవిస్తున్నావు. నువ్వెంత ధన్యుడవో, ఎంత ధన్యురాలువి. ఆయనే నీకు కేడెము. నీ పాదములకు రాయి తగులకుండా ఆయన నిన్ను తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ గురించి. దావీదు భక్తుడు అంటున్నాడు, మరి ఆనాడు గొలియాతుతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఏ యుద్ధోపకరణాలను కూడా తీసుకొని వెళ్ళడు. సౌలు రాజు అంటూ ఉంటాడు, ఇదిగో ఈ డాలైనా ఈ కత్తైనా తీసుకో, యుద్ధోపకరణాలు తీసుకోకుండా ఆ ఆజానుబాహుడైన ఆ భీకరంగా ఉన్న ఆ శత్రువును నువ్వు ఎలా జయించగలవు అని చెప్పి దావీదుతో చెప్తూ ఉన్నప్పుడు, దేవుడే నాకు కేడెము, యెహోవాయే నా డాలు అని మరి దేవునినే అతనికి కేడెముగా, అతనికి సంరక్షకుడుగా, అతనికి కాపరిగా ఎంచుకున్నాడు దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మనం ఎన్ని విధాలుగా మనలను మనం భద్రపరచుకోవాలి అనుకుంటున్నా అవి కూడా మనలను కాపాడలేవు. కరోనా టైంలో, ఆ పాండమిక్ టైంలో ఎన్నో మాస్కులు ధరించి ఎన్నో విధాలుగా వారిని వారు ప్రొటెక్ట్ చేసుకున్నప్పటికీ మరి రావాల్సిన ఆ యొక్క రోగాలు వచ్చినాయి. ఎంతో మంది గతించిపోయారు. ఈ రోజున మనము ఈ విధంగా సజీవంగా ఉన్నామంటే యేసయ్య కృప. ఆయనే మన కేడెము, ఆయనే మన అతిశయాస్పదము, ఆయనే మన తల పైకెత్తువాడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముతో కూడా అంటూ ఉంటాడు కదా, అబ్రహామా, నేను నీకు కేడెము, నీ కేడెము నేను, నిన్ను సంరక్షించేవాడని, నిన్ను కాపాడేవాడని, మరి నిన్ను ఆశీర్వదించి నాకు ఏమిచ్చి ఏం ప్రయోజనం అని. దమస్కు ఎలియాజరే కదా నాకు దాసుడు, నాకు వారసుడు అన్నప్పుడు, లేదు నువ్వు బయటికి రా అని ఆయన ఆ గుడారంలో నుంచి ఆ రాత్రి వేళ బయటకు తీసుకొచ్చి ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రాలను నీవు లెక్కించగలవా? అట్టి రీతిగా విస్తారముగా నేను నీ సంతానము దీవిస్తాను, నీ గర్భవాసమున పుట్టినవాడే నీకు వారసుడు, ఎలియాజరు కాదు. చూడండి, అబ్రహాము యొక్క తలను పైకెత్తినవాడు, అతిశయాస్పదముగా అబ్రహాముకు నిలిచినవాడు యెహోవా కేడెముగా ఉన్నాడు. ఈ ఉదయకాలము నీకు కూడా ఆయన కేడెముగాను, ఆయన నీకు సంరక్షకుడుగాను, నీ కాపరిగాను ఉండి నిన్ను పోషించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు. నీవు ఎక్కడ తలదించుకొని అవమానం చేత నిందించబడుతున్నావా, ఆయన నీ తల పైకెత్తే దేవుడు, ఆయన నీకు అతిశయాస్పదముగా ఉండే దేవుడు. దేవుని యొక్క కార్యములను వివరిస్తూ నీ ప్రభువుని అతిశయాస్పదముగా నీవు ఆయనను కనపరిచే దినాలు రాబోతూ ఉన్నాయి. ఏ విషయంలో విచారించుకు, ఏ విషయంలో చింతించుకు, ఏ విషయంలో దుఃఖపడకు. నీవు కూడా పలుకు, యెహోవా, నీవే నాకు కేడెము, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల పైకెత్తువాడుగాను ఉన్నావు అని దేవుని యొక్క వాక్కును పలుకు విశ్వాసముతో. ప్రియ సహోదరి సహోదరుడా, దేని బట్టి చింతించక ప్రభు ఇస్తున్న అనుదిన ప్రత్యక్షపు వాక్కును స్వతంత్రించుకో. దేవుడిస్తున్న వాగ్దానం ఆయన నమ్మదగినవాడు, మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఇది నా కొరకే ప్రభు అని నువ్వు ఎప్పుడైతే దానిని నమ్మి స్వీకరిస్తావో ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో వాగ్దానమును నెరవేరుస్తాడు. దేని బట్టి చింతించుకో. ఆయన ప్రజలు పక్షామున ఆయన యుద్ధము చేసి వారి తల పైకెత్తిన దేవుడు, శత్రువుల చేతిలో నుంచి ఆయన విడిపించిన దేవుడు. శత్రువుల చేతిలో బానిసలుగా ఉన్న వారిని విడిపించి ఆయన వారిని కాపాడి వారికి అతిశయాస్పదముగాను వారి తల పైకెత్తువాడుగాను ఉన్న దేవుడు నిన్ను కూడా విడిపించి నీవు కూడా మరి అతిశయాస్పదముగా నీ దేవుని విషయంలో నీ తల పైకెత్తే విధంగా ఆయన ఉండబోతున్నాడని ప్రభుని స్తుతించు. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ ఉదయకాలం కీర్తనలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా, నీవే నాకు కేడెము, నా అతిశయాస్పదమును, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అని భక్తుడు చెప్పిన రీతిగా ఆనాడు దావీదు భక్తుడికి గొలియాతు
తండ్రి నాయన, అవును ప్రభువా, ఏ యుద్ధోపకరణాలు ధరించి ఏ ఆయుధాలతో వెళ్ళలేదు, కానీ యెహోవాయే నాకు కేడెము, ఆయనే నా పక్షమున ఎడముగా ఉండి ఆ గొలియాతు నుంచి కాపాడి వాడిని నశింపచేసినాడు అని. అవును ప్రభువా, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డల విషయంలో అబ్రహాము కూడా ఎంతో నిష్ఠూర పడుతూ ఉన్నప్పుడు, అబ్రహామా నేను నీ కేడెమును, భయపడుకు, నీ గర్భవాసమును పుట్టినవాడే నీకు వారసుడు, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేస్తాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల చేతిలో చిక్కుకున్నప్పుడు నీ బిడ్డలను విడిపించి కేడెముగా ఉండి సంరక్షకుడుగా ఉండి వారిని అయా విడిపించిన దేవుడు, వారికి అతిశయాస్పదముగా వారి తల పైకెత్తిన దేవుడుగా ఉన్నావు. నీ బిడ్డల జీవితంలో కూడా ఇటు కార్యము జరిగించి మీ నామాన్ని కనపరుచుకోమని, ఏ పరిస్థితులను బట్టి బిడ్డలు మరి విచారముతో కృంగుదలతో దుఃఖములో ఉన్నారు, ఆ పరిస్థితులన్నిటి నుంచి ఈ మాట ద్వారా నీ బిడ్డలకి గొప్ప విడుదల, సమాధానము, నెమ్మది అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.